ఎవరైనా ఉన్నారా? సైలెంట్ గా ఉంది, చాలా సైలెంట్ గా ఉంది. నా పేరు కీర్తి. నాకు చెప్పుకోవడానికి చుట్టాలంటూ ఎవరూ లేరు. నేను పెరిగింది, చదువుకున్నదంతా హైదరాబాదులోని చారిటబుల్ ట్రస్ట్లో. మా వార్డెన్ రాజారాం సార్, ఆయన అందర్నీ మంచి దారిలో నడిపించి మంచి చెడులు నేర్పించేవారు. అక్కడ చదివిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగారు. అలాగే మా చదువు పూర్తయి ఆ ట్రస్ట్ నుండి మేము బయటకు వచ్చాం. మనలాగా ఎవరు లేని వ్యక్తులకి మన ట్రస్ట్లో చోటు ఇవ్వాలి కదా. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయడానికి నేర్చుకోండి. రోజు పేపర్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నీ చాలా జాగ్రత్తగా చూడండి. మీకు సంబంధమే లేని జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మిగతా వాళ్ళకి అది యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి నోటీస్ బోర్డులో వేయొచ్చు. మనకు మనమే హెల్ప్ గా ఉండాలి. ఫినాన్షియల్ గా సెటిల్ అవడమే ఇక్కడ ముఖ్యం. హే, ఇది చూడవే, సూపర్ జాబ్. ఓ, ఎలా చూసినా కూడా నెలకి ఒక 50,000 వస్తుంది. ఫస్ట్ 4 months శాలరీ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఫారెన్లోనా? హే, సూపర్ కదా. యునో, జాబ్ సెక్యూరిటీ, ఇంక్రిమెంట్ అన్నీ ఉన్నాయి కదా. ట్రై చేద్దామా? ఎలాగైనా జాబ్ లో జాయిన్ అయ్యి మేము మంచి స్థాయికి రావాలని మేము ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. నేను నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాం. అప్పుడే ఏంటి? రెస్ట్ రూమ్ లో టవల్ లేదు మేడం, అందుకే వచ్చాను. మేడం, ఇంకేమైనా కావాలా మేడం? ఇంకేమైనా అంటే? లేదు మేడం, బీరు, వైన్ అలాంటివి ఏమన్నా. ఏయ్, వెళ్ళరా. ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఉండండి. వస్తా. ఓకే. వాడి ఫ్రెండ్ని గొడవలో వేసేసాను. నువ్వు కావాలంటే రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. పీకుతావు. నువ్వు చూసుకున్నంత వల్లే ఇంత గొడవ అయింది. ముందు జాకీకి ఫోన్ చేసి దానికి ఒంట్లో బాగోలేదు అందుకే లేట్ అయిందని చెప్పు. దానికి వాడు లిస్ట్ లో ఉన్న అమ్మాయిల్ని పంపించు, డబ్బిచ్చిన వాడు అరుస్తాడంటాడు. దానికి నువ్వు ఆ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలకి ఒంట్లో బాలేదు, అందులో డెంగ్యూ ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరని చెప్పు. మిగతాది నేను చూసుకుంటాను. నా కంట్లో కారం కొట్టి ఎస్కేప్ అయ్యాడు కదూ, నేనేంటో చెప్తాను రా వాడికి. వాడిల్లు ఎక్కడ రా ఉంది? హలో అన్నా, ఇల్లు లాక్ చేసింది. నైస్ గా ఫ్యామిలీని ఎస్కేప్ చేశాడు. హలో హలో హలో, వినపడుతుందా బాబు? అమ్మా. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను, కరెక్ట్ టైం తీసుకొచ్చావు. నువ్వు వచ్చుంటే చాలా బాగుండేది. జాతర చాలా బాగుంది. ఉండవే. హలో, ఇదో రే idiot. అమ్మ అంటే ఈ వయసులో గుళ్ళ కోపురాలకి తిరుగుతూ ఉంటుంది. నన్నెందుకు నువ్వు వెళ్ళమన్నావు? హే, గుడికి వెళ్ళడం టార్చర్ రావే నీకు. మర్యాదగా అమ్మకు తోడుగా ఉండి తను చెప్పినట్టు చేయి. ఏమైనా చేసావో టెన్షన్ అవుతాను చెప్తున్నా. బాస్, సూపర్ బాస్. మా కోసం ఇంట్లో వాళ్ళందరినీ గుడి పంపించారు. అలాగే నా లవర్ కీర్తి, తన కోసం కూడా మొక్కుకోమని. ఇంటి కీర్తి కోసం మేము మొక్కలా? రే, ఎవరా అమ్మాయి? ముందు అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఎందుకు వాళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు? బాస్, నేనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను బాస్. ఇంటికి వెళ్తే ఇల్లు లాక్ చేస్తుంది. లాక్ చేస్తుందా? రే, నీకు పెళ్ళిందిగా, ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? బాస్, నేను ఎక్కడ పెళ్లి చేసుకున్నాను, అదే నన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను సిన్సియర్ గా లవ్ చేసే కీర్తిని అని ఒక మాట చెప్పానండి, ఆ గురిలాకి డైవర్స్ ఇచ్చేస్తాను. రే, తన గొర్రెలు అయితే నువ్వు అడవి పందివే. నీకంతా పెళ్లి. బాస్, బండ బూతులు తిట్టండి ఒప్పుకుంటాను, కానీ అడవి పందని తిట్టాలంటే టెన్షన్ అయిపోతాను. ఏంటి టెన్షన్ అవుతావా? నిన్ను నీ వల్ల నా ఫ్రెండ్ ఇరుక్కున్నాడు రా. బాస్ బాస్ బాస్, నా వల్ల ఏంటి ప్రాబ్లం? మీ ఫ్రెండ్ దొరికిపోవడానికి కారణం మీరు. అతన్ని ఎలాగైనా కాపాడడానికి ట్రై చేయండి. అది వదిలేసి నా మీద టెన్షన్ అవుతున్నారు. ఓవర్గా మాట్లాడానా? ఎక్కడ చూస్తున్నాడు?
బాస్ కన్నం పైన ఉంది. వీడు పెద్ద కంట్రీలో ఉన్నాడే. బాస్ బాస్ ఉండండి రేయ్, ఉండండి. రేయ్. ఉండండి ఎక్కుతున్నా. రేయ్, నువ్వెక్కడికి? ఎక్కేసా. దిగు. బాస్ మీరు స్నేహం కోసం వెళ్తున్నారు, నేను ప్రేమ కోసం రేయ్, వెళ్తున్నాను. పదండి దిగు, దిగమంటుంటే. పదండి బాస్ ప్లీజ్. రేయ్. చెప్పేది వినండి, అందరూ చూస్తున్నారు. పదండి బాస్ పదండి. పదండి పదండి. అలా ఏం కాదు, చూడు వాడి ఫ్రెండ్ మన దగ్గరే ఉన్నాడు, మన దగ్గరికే వస్తాడు వాడు. దానికోసం నేను వెయిట్ చేయలేను. రాత్రి అది ఎస్కేప్ అయింది. 10 లక్షల చేతిలో ఉంది, ఇంటికి తాళం. అది మనల్ని అక్యూజ్ చేసేలోపు నేను దాన్ని అక్యూజ్ చేస్తాను. ఆశ్రమంలో చదువుతున్న కీర్తి అనే యువతి 10 లక్షలు దొంగలించి ప్రేమికుడితో పరారి. దాని కుటుంబమే దానికి సహాయం చేసింది. అనాథలకు అండగా ఉన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచే దొంగతనం. మంచి న్యూస్ అవుద్ది. మనకు తెలిసిన పోలీసులతో కేసు ఫైల్ చేయి. దాంతో పనిచేయడానికి వచ్చిన వాళ్లతో నమ్మించేలాగా విషయాన్ని పెద్ద చేయి. అదే వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మకూడదు. నువ్వు ఇప్పుడు మిగతా అమ్మాయిల పాస్పోర్ట్స్ రెడీ చెయ్యి. అది దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అర్థమైందా? హ్మ్. ఇక్కడ అడుగుదాం. రే ఫోటో చూపించు. ఇదిగో బాస్. తను నా ఫ్రెండ్ చెల్లెలు నిన్న నైట్ నుంచి మిస్సింగ్. మీరు ఎవరైనా చూసారా? తను ఇటే వచ్చింది, బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుంది. బ్లూ కలర్ టీ షర్ట్ అవునుపా, నైట్ పన్నెండు ఉంటుంది. ఆ అమ్మాయి నా బండిలో వచ్చింది, నేనే డ్రాప్ చేశాను. ఎక్కడ డ్రాప్ చేసావా? పక్కన ఉండా బస్ స్టాప్ లో. పాండిచేరా, మన పార్టీ మందు కొట్టదే.